విచిత్రమైన ఈ మాయాజీవి గట్టిగా శ్వాసని తీసుకున్న వెంటనే అది చాలా పెద్దగా మారుతూ ఉంటుంది. ఇది చూసి అక్కడున్న వారు భయపడి వెనక్కి తగ్గుతారు. తర్వాత ఆ మాయాజీవి అద్దాన్ని పగలగొట్టుకొని బయటకొచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఈ మాయాజీవితో ఇలా వరం కోరుతాడు. నాకు చాలా బంగారం కావాలి, నేను నా జీవితంలో చూడనంత. మాయా కోతి ఈ పిల్లలందరినీ ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత మెట్లపై నుంచి ఒక బంగారపు బిల్ల కిందకొస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి ఈ వ్యక్తి చాలా సంతోషిస్తాడు. ఇంకా ఆ బంగారపు బిల్లలు పైనుంచి కిందకు వస్తూనే ఉంటాయి. పిల్లలు సమయం చూసుకొని ఇక్కడ నుంచి పారిపోతారు. చాలా బంగారపు బిల్లలు పైనుంచి కిందకు వస్తూనే ఉంటాయి. ఆ వ్యక్తిని బంగారపు బిల్లలు కప్పేస్తాయి. లాస్ట్ కి ఇంటి కిటికీలను పగలగొట్టుకొని బంగారపు బిల్లలు బయటకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే ఆ కోతి ఇచ్చిన వరం కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత రోజు ఆ బంగారం అంతా మాయమైపోతుంది. ఫైనల్ గా ఇతని ఇల్లు కూడా కిందకు పడిపోతుంది. పిల్లలు ఆ మాయా కోతిని సముద్రపు ఒడ్డున తీసుకుని వెళ్తారు. కోతి అక్కడ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. కోతి వెళ్లే ముందు ఈ పాపతో ఇలా అడుగుతుంది, నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో అని. పాప ఇలా కోరుకుంటుంది, నువ్వు 100 సంవత్సరాలు సంతోషంగా నిద్రపోవాలి, ఇంకా నేను 100 సంవత్సరాల వరకు ఎవ్వరు ఇబ్బంది పెట్టకూడదని. దీంతో ఆ కోతి గాలిలో ఎగిరి మట్టి లోపలికి వెళ్లిపోతుంది.